తాతయ్య, ఈరోజు మాకు ఏ కథ చెప్తావు? పిల్లలు, ఈరోజు మీకు ఒక విజయుడి వీరగాథ చెప్తాను. సరేనా? రామాపురం అనే గ్రామంలో విజయుడు అనే యువకుడు తన తల్లితో పాటు జీవిస్తూ ఉండేవాడు. పాపం అతను చాలా పేదవాడు, కానీ చాలా మంచివాడు. ఎవరైనా కష్టకాలంలో ఉంటే తనకి చేతనైన సహాయం చేసేవాడు. ఒకరోజు తన తల్లి వద్దకు వెళ్ళి ఆ యువకుడు ఇలా అంటున్నాడు. అమ్మా, నేను పట్టణం వెళ్ళి ధనం సంపాదించి నిన్ను చాలా బాగా చూసుకుంటాను. తప్పదా నాయనా? తండ్రి లేనందువల్ల నీకు చాలా కష్టం వచ్చింది నాయనా. ఇందా ఈ రొట్టెలు నీకు ఆకలి వేసినప్పుడు తిను బాబు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయనా. అలా ఆ యువకుడు అడవి మార్గం గుండా రాజధానికి బయలుదేరి వెళ్తున్నాడు. చాలా దూరం నడిచిన విజయుడికి ఆకలి అనిపించి చెట్టు కింద కూర్చుని తన తల్లి ఇచ్చిన రొట్టెలు తిందామా అని అనుకున్నాడు. అంతలో అక్కడికి ఒక ముసలివాడు వచ్చాడు. ఆయన, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం చేసి 2 రోజులైనది. అవునా తాత, నా దగ్గర అమ్మ ఇచ్చిన రొట్టెలు ఉన్నాయి. రా కూర్చో, తిందువు గాని. ఇందా తీసుకుని తిని నీ ఆకలి తీర్చుకో. చాలా సంతోషంగా ఉంది నాయన, బహు రుచిగా ఉన్నాయి నాయన. నాయన, కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తావా? ఇందా తీసుకో తాత. నాయన, ఇంకా కొంచెం నీళ్లు కావాలి నాయన. సరే తాత, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తానులే, నువ్వు ఉండు. అలా అంటూ నీళ్లమంత తీసుకుని వాగు దగ్గరకు బయలుదేరి వెళ్ళాడు. అలా వాగు దగ్గరకు చేరుకున్న విజయుడు ముంద నిండా నీరు తీసుకుని తాత దగ్గరకు తిరిగి బయలుదేరాడు. తిరిగి అదే మార్గం గుండా వస్తున్న విజయుడికి ఎవరో తనను అనుకరిస్తున్నారు అనిపించి కొంచెం భయం వేసింది. వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కు తిరిగేసరికి ఒక భయంకరమైన ఆకారంతో ఉన్న రాక్షసుని చూసి కంగారు పడ్డాడు. కొంచెం ధైర్యం తెచ్చుకుని ఇలా అన్నాడు. ఎవరివి నువ్వు? నన్ను ఎందుకు అడ్డగించావు? నేనొక రాక్షస రాజుని. ఈ అడవి మార్గం గుండా వచ్చే అమాయక బాటసారులు చెప్పి తినడమే నా పని. కానీ రాక్షస రాజా, నా కోసం ఒక తాత మంచినీటి కోసం ఎదురు చూస్తున్నాడు. నేను వెళ్ళి నీళ్ళు ఇచ్చి మళ్ళా తిరిగి వస్తాను. అప్పుడు నీ ఆకలి తీర్చుకో. సరే, అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. మళ్ళీ తిరిగి వచ్చి నీ మాట నిలబెట్టుకో. నువ్వు రాని పక్షాన నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను నీ కుటుంబాన్ని చంపి తినేస్తాను, సరేనా? ఆ విజయుడు మళ్ళీ అడవి మార్గం గుండా తాత దగ్గరకు బయలుదేరి తాత దగ్గరకు చేరుకున్నాడు. ఇదిగో తాత, మంచినీళ్ళు తీసుకుని దాహం తీర్చుకో. సంతోషంగా ఉంది నాయన. నీకు పరులకు ఉపకారం చేసే మంచి మనసు ఉంది. అదే నీకు శ్రీరామ రక్ష. నాయన, నీకు ఒక మాయా ఖడ్గం ఇస్తాను. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించి శత్రువులను నాశనం చెయ్యొచ్చు. అలా ఆ ఖడ్గం తీసుకుని ఇచ్చిన మాట ప్రకారం రాక్షసుని దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు విజయుడు. అలా మాట తప్పకుండా వచ్చిన విజయుడిని చూసి రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు విజయుడు ఇలా అన్నాడు. రాజా, నువ్వు ఈ ఖడ్గం తీసుకుని నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో. మిత్రమా విజయ, నీలాంటి మంచి మనసున్నవాడు సమాజానికి చాలా అవసరం. నీలాంటి వాడిని చంపితే ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు. నువ్వు వెళ్ళి నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించు. మిత్రమా, ఈ రోజు నుండి నువ్వు నా ప్రాణమిత్రుడివి. నీకు ఎప్పుడైనా అపాయం వస్తే నీకు ఈ మిత్రుడు ఉన్నాడని మరవకు. అలా అని చెప్పి విజయుడిని ప్రేమతో కౌగిలించుకుని సంతోషంగా సాగనంపాడు ఆ రాక్షస మహారాజు.
అలా విజయుడు నగరానికి బయలుదేరి వెళ్ళాడు. నగరానికి చేరుకున్న విజయుడికి నగర పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయాడు. ఎక్కడ చూసినా రాజభటులు ప్రజలను చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. అది చూసిన విజయుడికి మనసు చలించిపోయినది. అప్పుడు విజయుడు ఒక పెద్దావిడిని అడిగాడు. ఆవిడ ఈ విధంగా చెప్పింది. ఇది మహారాజు గారు చేస్తున్న పని కాదు నాయనా. ఆ దుష్టమంత్రి మహారాజు గారిని కారాగారంలో బంధించి మంత్రి చేస్తున్న అఘాయిత్యాలు. తప్పు అని ఎదురు తిరిగిన వారిని అందరినీ కొరడాలతో కొట్టి శిక్షలు వేస్తూ ఉంటాడు బాబు. ఆ మాటలు విన్న విజయుడు మంత్రిని నిలదీయడానికి రాజమహల్కు బయలుదేరి వెళ్ళాడు. మహల్ను చేరుకున్న విజయుడు మంత్రి ఉన్న దర్బారుకు వెళ్ళి ఇలా అన్నాడు. నువ్వేనా మహారాజు గారిని బంధించి ప్రజలను పీడిస్తున్నావు? ఇక నీ ఆటలు సాగవు. అది విన్న మంత్రి కోపంతో భటులను పిలిచి, ఈ మూర్ఖుణ్ణి బంధించి ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు గద్దలకు వెయ్యండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు విజయుడు తాత ఇచ్చిన ఖడ్గం కోసం ప్రార్థన చేశాడు. ఆ ఖడ్గంతో అందరినీ శిక్షించాడు. తర్వాత తన ప్రాణమిత్రుడైన రాక్షస మహారాజును పిలిచి మంత్రిని భటులను ఆహారంగా తీసుకోమని చెప్పాడు. తర్వాత బందీలుగా ఉన్న మహారాజును వారి కుటుంబ సభ్యులను విడిపించి వారి రాజ్యంను వారికి అప్పగించినాడు. సంతోషించిన మహారాజు ఆ విజయుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయదలచ నిశ్చయించినాడు. అంతేకాకుండా విజయుడిని మహారాజుగా పట్టాభిషేకం చేసి మహారాజును చేశాడు. ఆ రోజు నుంచి విజయుడు ప్రజలను తన కన్న బిడ్డల వలె పరిపాలిస్తూ రాజ్యము సుఖ సంతోషాలతో ఆనందంగా పరిపాలించసాగాడు. అదేవిధంగా తన తల్లిని కూడా ఇచ్చిన మాట ప్రకారంగా సుఖ సంతోషాలతో చూసుకుంటున్నాడు. ఇది పిల్లలు విజయుడి వీరగాథ. మీకు నచ్చింది కదా? మరిన్ని కథల కోసం మీ తాత ఛానల్ పంప్కిన్ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.